ఒక్కసారి ఆలోచించండి. మన వ్యక్తిగత ఎదుగుదలని, మనలో మనం తెచ్చుకోవాలనుకునే మార్పుని ఒక టెక్నాలజీ అప్గ్రేడ్లాగా ఊహించుకుంటే ఎలా ఉంటుంది? ఇది మనల్ని మనం మెరుగుపరుచుకోవడంపై ఒక సరికొత్త ఆలోచన. సరే, ఈ ఆలోచనా ప్రయాణంలోకి వెళదాం. ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. మన చేతిలో ఏమో 50,000 రూపాయల లేటెస్ట్ ఫోనుంది. కాని అందులో మనం నడిపిస్తున్న ఆలోచనలు, మన థింకింగ్ 50 ఏళ్ల నాటి పాత సాఫ్ట్వేర్ లాంటిదా? మన మెదడు పాతబడిన సిస్టంతో నడుస్తోందా? సరే, ఈ సమస్య ఏంటో కాస్త లోతుగా చూద్దాం. మన మనసుని ఒక కంప్యూటర్ సిస్టంగా అనుకుంటే అసలు ప్రాబ్లం హార్డ్వేర్లో లేదు, సాఫ్ట్వేర్లోనే ఉంది. ఇక్కడే అసలు చికంతా ఉంది. చూడండి, మన పొటెన్షియల్, మన సామర్థ్యం ఒక సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ లాంటిది. కాని మన ఆలోచనలు, మన అలవాట్లు మాత్రం అబ్బా చాలా పాతవి, ఒక స్లో సాఫ్ట్వేర్ లాంటివన్నమాట. మరి ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ వల్లే కదా జీవితంలో అంత నెమ్మదిగా, కష్టంగా అనిపిస్తుంది. మన సిస్టమ్ పదే పదే క్రాష్ అవుతున్నట్లు ఫీలవుతాం. అంటే మనకు జీవితం హ్యాంగ్ అవుతోందనిపిస్తే దానికి కారణం బయటి పరిస్థితులు కాదన్నమాట. సమస్య అంతా మన లోపలే ఉంది. మన పాత ఆలోచనా విధానం, ఈ రోజుల్లో ఉన్న సవాళ్లు అనే లోడుని మోయలేనప్పుడు మన సిస్టమ్ మొత్తం నెమ్మదిస్తుంది. అయితే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఐడియా కేవలం టెక్నాలజీకే సంబంధించింది కాదు. ఇదే సూత్రం మనకు ప్రకృతిలో కూడా కనిపిస్తుంది. ఎదుగుదలకు మార్పు ఎంత అవసరమో ప్రకృతి మనకు ఎంత బాగా నేర్పుతుందో కదా. ఈ పోలిక చూడండి, ఎంత శక్తివంతంగా ఉందో. ఒక పాము బ్రతకాలన్నా పెరగాలన్నా తన పాత చర్మాన్ని విడవాల్సిందే, అది తప్పదు. అలాగే మనం కూడా మనకు హాని చేసే పాత అలవాట్లను వదిలించుకోకపోతే మనం కూడా మానసికంగా కుళ్ళిపోతాం. ఇది ప్రకృతి నియమం. నిజమే, మారాలంటే కొన్నిసార్లు కొంచెం ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించొచ్చు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఒకే చోట ఆగిపోయి అలానే కుళ్ళిపోవడం, అది ఇంకా భయంకరం కదా. సో ఎదుగుదలలో వచ్చే నొప్పి తాత్కాలికం, కాని ఆగిపోవడం వల్ల వచ్చే నష్టం మాత్రం శాశ్వతం. ఈ పాతదాన్ని వదిలించుకోవడం అంటే కేవలం ఏదో డిలీట్ చేయడం కాదు. ఇది ఒక సృజనాత్మక ప్రక్రియ. మనల్ని మనం ఒక అద్భుతమైన శిల్పంలా మలుచుకోవడం లాంటిది. అవును, దీన్నే స్వీయ శిల్పకళ అనొచ్చు. స్వీయ శిల్పకళ అంటే ఏంటి? కొత్త విషయాలు నేర్చుకోవడం, అది ఒక భాగమే. కాని అంతకంటే ముఖ్యంగా మనకు వడ్డుగా ఉన్న అనవసరమైన ఆలోచనల్ని, పాత అలవాట్లని తీసేయడం. ఒక శిల్పి ఎలాగైతే ఒక రాయిలో ఉన్న అనవసరమైన భాగాన్ని చెక్కేసి అందులో దాగి ఉన్న అందమైన విగ్రహాన్ని బయటకు తీస్తాడో, అచ్చం అలాగే మనం మనలోని అసలైన శక్తిని బయటకు తీసుకురావాలన్నమాట. ఈ ఆలోచన ఎంత లోతైనదో చూడండి. అఖండ జ్యోతి పత్రికలో 1975లో చెప్పిన మాట ఇది. మనల్ని మనం మెరుగుపరుచుకోవడం, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, అది కేవలం వ్యక్తిగత వికాసం మాత్రమే కాదు, అదొక అత్యున్నతమైన ఆరాధనతో సమానం. మన జీవితం కూడా నీళ్లలాంటిదే. ప్రవహిస్తూ ఉంటేనే స్వచ్ఛంగా, శక్తివంతంగా ఉంటుంది. అదే నీరు ఒకే చోట ఆగిపోతే ఏమవుతుంది? మురిగిపట్టి, పాచిపట్టి నిర్జీవంగా మారిపోతుంది. మరి మనమెలా ఉండాలి? ప్రవహించే నదిలా ఉండాలా, లేక ఆగిపోయిన మురికి గుంటలా ఉండాలా? సరే, అంత బాగానే ఉంది. మరి ఆ ప్రవాహాన్ని, ఆ ఎదుగుదలని తిరిగి ఎలా పొందాలి? సమాధానం మనం అనుకున్నదానికంటే చాలా సులభం. ఎందుకంటే మనం దేనికోసమో వెతుకుతున్నామో అదెక్కడో బయటలేదు, అది మనలోనే ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే, సంతోషంగా ఉండాలంటే, ఫీల్ గుడ్గా ఉండాలంటే దాన్ని ఎక్కడ్నుంచో సంపాదించుకోవాలి అనుకుంటారు. కాని నిజమేంటంటే, ఫీల్ గుడ్ అనేది బయట నుండి డౌన్లోడ్ చేసుకునే యాప్ కాదు. ఎందుకంటే అది మన డిఫాల్ట్ సిస్టమ్. అవును, ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్గా ఉండటం అనేది మనందరిలో ముందుగానే ఇన్స్టాల్ చేయబడిన మన అసలైన, సహజమైన సెట్టింగ్ అనమాట. అంటే మన డిఫాల్ట్ సిస్టమ్ ఆల్రెడీ మనలో ఉందన్నమాట. మరి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి? సింపుల్, సిస్టమ్ను రీసెట్ చెయ్యాలి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూసిన ఐడియాలన్నీ ఒకచోటికొస్తాయి. మన డిఫాల్ట్ సిస్టమ్ను పాడు చేస్తున్న జంక్ ఫైల్స్ ఏంటంటే మన పాత అలవాట్లు, మన పరిమిత నమ్మకాలు. కాబట్టి మన పని కొత్తవి జోడించడం కాదు, కేవలం ఈ జంక్ ఫైల్స్ను అన్ఇన్స్టాల్ చేయడం. అప్పుడు మన అసలైన సిస్టమ్ దానంతట అదే పనిచేయడం మొదలుపెడుతుంది. మరి ఈ అన్ఇన్స్టాల్ ప్రాసెస్ ఎలా మొదలుపెట్టాలి? ఇదిగో 3 సులభమైన దశలు. ఫస్ట్, మనల్ని వెనక్కి లాగుతున్న పాత ఆలోచనలేంటో గుర్తించాలి. రెండోది, మనకు నష్టం చేస్తున్న అలవాట్లను గమనించాలి. ఇక చివరగా వాటిని తొలగించే పనిని ధైర్యంగా మొదలుపెట్టాలి.
ఇప్పుడు మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది. ఒకవేళ ఈ అన్ఇన్స్టాల్ ప్రాసెస్ మొదలుపెడితే ఎవరికి వారు తమ సిస్టమ్ నుండి తొలగించాలనుకునే మొట్టమొదటి జంక్ ఫైల్ ఏది? ఈ ప్రయాణం ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుంది.